సూర్యాపేట జిల్లా చివెంల మండల కేంద్రంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆస్తి, ప్రాణం, పశు నష్టంపై సమీక్ష సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేసిన సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో తుంగతుర్తి నియోజకవర్గంలో వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం గురించి, నీటిపారుదలలో జరగాల్సిన పలు పనుల సమస్యల గురించి ముఖ్యమంత్రికి వివరిస్తున్న తుంగతుర్తి శాసనసభ్యులు మందల సామేల్. నిన్న వచ్చిన వర్షాలు ఏదైతున్నాయో ఆ వర్షాలకు ఒక సామాన్య రైతు బిడ్డగా కష్టాలను ఆదుకోవడానికి వచ్చిన సీఎం గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. మా నియోజకవర్గంలో తుంగతుర్తి నియోజకవర్గంలో 672 చెరువులు ఉన్నాయి. మీ దీవెన వల్ల ద్వైన వల్ల ఎస్ఆర్ఎస్కి నీళ్ళు లేకుండా 609 చెరువులు నిండలేని తర్వాత 4-5 చెరువులు దిగుకొని తర్వాత ఒక 5 గ్రామాలలో ఏ చెరువు పక్క ఉన్న ఇల్లు ఏతున్నాయో ఆ ఇళ్ళకు నీళ్ళు వచ్చి వాళ్ళను కూడా రిహాబిలిటేషన్ చేయడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు వాళ్ళందరూ కూడా నిలబడి నేను ఫీల్డ్లో ఉన్నాను. ఆ విధంగా వాళ్ళని కూడా అలర్ట్ చేసి వాళ్ళతో పాటు నేను ఉన్నాను. ఎన్నడూ నిండే చెరువు కూడా నిండాయి కనుక మాకు ఈ తెగిపోయిన చెరువులు వెంటనే మరణ కోసం మాకు సాయం చేయాలని చెప్పి సీఎం గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు ఇంకా కొన్ని చెరువుల ఈ కటువులు లేకపోవడం వల్ల, అలుగులు లేకపోవడం వల్ల అది నీళ్ళు ఎందుకు తట్టి ఆ ఇళ్ళలో పోతా ఉన్నాయి నీళ్ళు. నేనే ప్రత్యక్షంగా నేను చూసినా. నేను అందుకోసమని ఆడి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సర్వే చేసి అన్ని కటువులు కట్టడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.